వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మిట్టు పూశెట్టి. నిజామాబాద్ జిల్లా నన్పేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో చాముండేశ్వరి దేవి మహిషాసుని 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున వధించిన సందర్భంగానే దసరా పండగ వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఇదే విషయంపై అర్చకులని ఆలయ కమిటీ సభ్యులతో అమ్మవారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ఏ విధంగా ఉంది పరిస్థితులు కానీ, అంటే ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారా లేరన్నా? అయితే అమ్మవారు ఎన్ని సంవత్సరాల కింద వెలిసింది అంటే చెప్పడానికి వీలు. కృతత్రేత ద్వాపార కలియుగాలు, మనకు 4 యుగాలు. ఆ 4 యుగాల్లో ప్రస్తుతం నడుస్తున్న కలియుగం. ఈ 4 యుగాల్లో 14 మన్వంతరాలు. 14 మన్వంతరాల్లో నడుస్తున్నటువంటి 7వ మన్వంతరం. ఒక మన్వంతరమైన ఘటన ఎప్పుడు అంటే అమ్మవారు నవదుర్గాల రూపంలో ధరించి మహిషాసురు అనే రాక్షసుని దశమి నాడు వధించింది. కాబట్టి మనము విజయదశమి, ఆ రోజు విజయం సాధించాలంటే విజయదశమి జరుగుతుంది. యావత్ దేశమంతా కూడా దసరా పండుగ జరుపుకోవడానికి కారణాలు మా అమ్మవారు. ఈ జరిగినటువంటి ఘటన ఎప్పటిది అంటే కృతాయుగంలో. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపారయుగము, ఇప్పుడు నడుస్తున్న కలియుగంలో 7వ మన్వంతరం. కొన్ని లక్షల సంవత్సరాల కింద ఉన్నటువంటి దేవాలయం స్వయంభూ. అయితే ఈ దేవాలయంలో అమ్మవారు 3వ రూపంలో కొలవబడుతుంది. చంద్రఘంటాదేవి ద్రావిడ భాషలో చౌడమ్మగా పిలుస్తారు. ఈ చౌడమ్మగా పిలుస్తారు కాబట్టి కొండ మీద ఉన్న చౌడమ్మ కొండూరు అని మా గ్రామానికి వచ్చినట్టు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము 2 ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఒకటి రాఖీ పండగ, రెండోది దేవి శరన్నవరాత్రులు. రాఖీ పండుగకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి చాలా మంది పుట్టిన వస్తారు. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు మేము వేరే పంపిస్తాం కాబట్టి వాళ్ళు ఏ రోజు వచ్చినా రాకపోయినా, ఏ పండుగకు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా రాఖీ పండుగ ఇక్కడున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ అన్నలకు, వాళ్ళ కుటుంబాలకు కలిసి రక్షాబంధనం చేసుకొని స్వీట్ పెట్టుకొని గుడి దగ్గరికి వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుంటే వాళ్ళకి జీవితకాలం బాగుంటుంది, అన్నాచరణ సంబంధం బాగుంటుందన్న ఉద్దేశం చేత చాలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, ఇంచుమించు హైదరాబాద్, బాంబే, నల్గొండ నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. అదేవిధంగా 9 రోజులు దసరా పండుగలో 9 రోజులు 9 రూపాలు దాటుతారు. ఆ రూపాల పేరు: ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగండేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాదే, షష్టమం కాత్యాయని, సప్తమం కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఇలా అమ్మవారు 9 రూపాయలు దాటుతుంది. 3వ రూపం చంద్రగండ. దశమి నాడు అమ్మవారు మహిషాసుని వధించింది కాబట్టి, సంహరించింది కాబట్టి దశమి నాడు విజయం సాధించాలని చెప్పి విజయదశమి జరుపుకుంటాం. అఖండ భారతావని జరుపుకోవడానికి కారకురాలు మా అమ్మవారు. వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నేను మీ మిట్టు పూశెట్టి. నిజామాబాద్ జిల్లా నన్పేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో చాముండేశ్వరి దేవి మహిషాసుని 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజున వధించిన సందర్భంగానే దసరా పండగ వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఇదే విషయంపై అర్చకులని ఆలయ కమిటీ సభ్యులతో అమ్మవారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామంలో ఏ విధంగా ఉంది పరిస్థితులు కానీ, అంటే ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారా లేరన్నా? అయితే అమ్మవారు ఎన్ని సంవత్సరాల కింద వెలిసింది అంటే చెప్పడానికి వీలు. కృతత్రేత ద్వాపార కలియుగాలు, మనకు 4 యుగాలు. ఆ 4 యుగాల్లో ప్రస్తుతం నడుస్తున్న కలియుగం. ఈ 4 యుగాల్లో 14 మన్వంతరాలు. 14 మన్వంతరాల్లో నడుస్తున్నటువంటి 7వ మన్వంతరం. ఒక మన్వంతరమైన ఘటన ఎప్పుడు అంటే అమ్మవారు నవదుర్గాల రూపంలో ధరించి మహిషాసురు అనే రాక్షసుని దశమి నాడు వధించింది. కాబట్టి మనము విజయదశమి, ఆ రోజు విజయం సాధించాలంటే విజయదశమి జరుగుతుంది. యావత్ దేశమంతా కూడా దసరా పండుగ జరుపుకోవడానికి కారణాలు మా అమ్మవారు. ఈ జరిగినటువంటి ఘటన ఎప్పటిది అంటే కృతాయుగంలో. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపారయుగము, ఇప్పుడు నడుస్తున్న కలియుగంలో 7వ మన్వంతరం. కొన్ని లక్షల సంవత్సరాల కింద ఉన్నటువంటి దేవాలయం స్వయంభూ. అయితే ఈ దేవాలయంలో అమ్మవారు 3వ రూపంలో కొలవబడుతుంది. చంద్రఘంటాదేవి ద్రావిడ భాషలో చౌడమ్మగా పిలుస్తారు. ఈ చౌడమ్మగా పిలుస్తారు కాబట్టి కొండ మీద ఉన్న చౌడమ్మ కొండూరు అని మా గ్రామానికి వచ్చినట్టు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము 2 ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటారు. ఒకటి రాఖీ పండగ, రెండోది దేవి శరన్నవరాత్రులు. రాఖీ పండుగకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి చాలా మంది పుట్టిన వస్తారు. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు మేము వేరే పంపిస్తాం కాబట్టి వాళ్ళు ఏ రోజు వచ్చినా రాకపోయినా, ఏ పండుగకు వచ్చినా రాకపోయినా
ఖచ్చితంగా రాఖీ పండుగ మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ అన్నలకు వాళ్ళ కుటుంబీకులకు కలిసి రక్షాబంధనం చేసుకొని స్వీట్ పెట్టుకొని గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళకి జీవితకాలం బాగుంటుంది, అన్నాచరణ సంబంధం బాగుంటుందన్న ఉద్దేశం చేత చాలా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఇంచుమించు హైదరాబాద్, బాంబే, నల్గొండ నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. అదేవిధంగా 9 రోజులు దసరా పండుగలో 9 రోజులు 9 రూపాలు దాచుకుంటారు. ఆ రూపాల పేర్లు: ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగండేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాదేవి, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి. ఇలా అమ్మవారు 9 రూపాయలు దాచింది. 3వ రూపం చంద్రగండ. దశమి నాడు అమ్మవారు మహిషాసుని వధించింది కాబట్టి, సంహరించింది కాబట్టి దశమి అనే నాడు విజయం సాధించాలని చెప్పి విజయదశమి జరుపుకుంటాం. అఖండ భారతావని జరుపుకోవడానికి కారకురాలు మా అమ్మవారు.